దేవుని మహాప్రేమలో మనమందరము ఈ రీతిగా కలుసుకొని జీవము కలిగిన దేవుని వాక్కులు వినటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. దైవ గ్రంథములో నుండి మనం మత్తయి సువార్తలో ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము. ఈ రాత్రి కూడా దేవుని వాక్యములో నుండి మరికొన్ని సంగతులు మనము తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి, మీ సన్నిధానములో ఈ రాత్రి వేళ మేమందరము కూడి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానం అనుగ్రహించండి. మీ సన్నిధానములో మీ మాటలలో ఉన్న పరమార్థం ఏంటో మేము తెలుసుకొని మీ సన్నిధిలో బ్రతుకుటకు తగిన సహాయము చేయండి. నీ వాక్య విధానాన్ని మేము నేర్చుకొని నీ చిత్తాన్ని మేము నెరవేరుస్తూ ఈ లోకాన్ని విడిచిపెడితే పరిశుద్ధులుండేటువంటి ఆ నిత్య జీవములో మేము కూడా పంపులు పొందినట్లుగా మమ్ములను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నీ మాటలలో ఉన్న పరమార్థాన్ని మేము క్షుణ్ణంగా ఎరిగి బ్రతుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి మేలు కలిగించి శారీరకముగా, ఆధ్యాత్మికంగా ఈ లోకమందు మేము నీకు మహిమ తెచ్చేవారిగా తగిన కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. లైవ్ ద్వారా వింటున్న వారు కూడా లేఖనాలను తెరచి గ్రహించి వాక్య విధానం ఏంటో తెలుసుకొని బలమైనటువంటి ఆధ్యాత్మికమైన వ్యక్తులుగా ముందుకు కొనసాగుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మేలుతో తృప్తిపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనము మత్తయి సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయము మనము 27 వచనాల వరకు ధ్యానం చేశాం. ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము నుండి 33వ వచనం వరకు చదువుకొని వాక్యములు ఉన్న సంగతులను మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని
పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భం అంతా మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు తన శిష్యులను నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకు పంపిస్తూ, నేను మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా పంపిస్తున్నాను. వారి ఎదుట మీరు చాలా జాగ్రత్తగా మెలుగండి. పాముల వలె వివేకులుగా, పావురము వలె నిష్కపటులుగా ఉండండి. మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా వారు మిమ్ములను మహాసభలకు అప్పగిస్తారు, రాజుల ఎదుట నిలబెడతారు. ఆ సమయంలో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది. ఆత్మ చేత మీరు ఏం మాట్లాడాలో నేను తెలియచేస్తాను. మీరు భూమి మీద ఒక విషయాన్ని గుర్తించండి. అంతము వరకు ఒక వ్యక్తి సహించాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. కాబట్టి మీరు సహనం అనేటువంటిది కోల్పోకుండా బ్రతకండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు కలిగినా మీరు మాత్రం అంతము వరకు సహించండి. ఎందుకంటే అక్రమము విస్తరిస్తున్నప్పుడు అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అనేటువంటి మాటకు సందర్భంగా యేసుక్రీస్తు వారు ఎన్నో విషయాలు వారికి బోధించి పంపుతున్నాడు. బోధకుని కంటే శిష్యుడు అధికుడు కాదు, యజమానుని కంటే దాసుడు అధికుడు కాడు. అయినప్పటికీ కూడా మీరు యజమాని వలె పనిచేయటానికి, మీరు మరి బోధకుని వలె పనిచేయటానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీరేమి ప్రయత్నం చేయొద్దు. మిమ్మల్ని కాపాడటానికి నేనున్నాను. నేను చెప్పినట్లుగా మీరు నడుచుకోండి. భూమి మీద మనుషులు మిమ్మల్ని ఏం చేసినా మీరు దేనికి భయపడకండి అని చెబుతూ యేసు ప్రభువారు మనం చదువుకున్న 28వ వచనంలో ఒక మాట అన్నాడు. దేహమును చంపువానికి భయపడకుడి అన్నాడు. ఎవరికి భయపడకూడదట? దేహమును చంపువానికి భయపడకూడదట. ప్రియులారా, ఈ రోజున మనుషుల యొక్క భయం దేని విషయంలో ఎక్కువగా ఉంటుంది అని అంటే, ఎవరైనా నేను నిన్ను చంపుతాను అని ఒక మాట మాట్లాడినప్పుడు భయపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోకములో మనిషి దేహంతో బ్రతుకుతున్నాడు. దేహము మరణిస్తే ఇంకేంటి నా బ్రతుకు, ఇంకేంటి నా జీవితం అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేహములో ఒక ఆత్మ ఉందని, ఈ ఆత్మ దేహము ఈ రెండు కూడా నరకంలో ఒక ఆయన వేస్తాడు అనే విషయం చాలామందికి అర్థం కావటం లేదు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, కేవలము దేహమును చంపేవారే కొంతమంది అయితే, దేహమును ఆత్మను కూడా నరకంలో వేసేవాడు మాత్రం దేవుడు. మనిషి జీవితంలో దేనికి భయపడాలి? దేహమును చంపువానికి భయపడాలా, లేకపోతే దేహమును ఆత్మను నరకంలో వేసేవానికి భయపడాలా? ఏవండి, వాక్యములో వ్రాయబడిన విషయాలు మనము గుర్తించాలి. ఏంటి ఆ విషయాలు అని అంటే, దేహమును చంపేవాడు ఒకేసారి చంపుతాడు. కానీ దేహము ఆత్మ నరకంలోకి వెళితే ఒక్కరోజు బాధ కాదది, ఒక్కరోజు వేదన కాదది, యుగ యుగాలు ఆ అగ్నిలో, ఆ భయంకరమైన నరకంలో కాలిపోతూ ఉండాలి. మరి ఈ విషయంలో మనకు కొంత డౌట్ రావాలి. కేవలం ఆత్మనే దేవుడు నరకంలో వేస్తాడా, దేహమును కూడా నరకంలో వేస్తాడా? అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఆత్మనే నరకంలో వేస్తానన్నాడా, దేహమును కూడా వేస్తానన్నాడా? దేహమును కూడా వేస్తాడా? దేహమును ఎలా వేస్తాడు?
మట్టిలో పెట్టాం, మట్టిలో ఏమైపోయింది? అది మట్టి అయిపోయింది. మరి ఈ దేహాన్ని దేవుడు నరకంలో ఎలా వేస్తాడు? ఎందుకు వేస్తాడు అంటే, మనిషి తప్పులు చేసేదంతా దేంతో? దేహంతో. మరి ఇన్ని తప్పులు చేసినటువంటి ఈ దేహాన్ని దేవుడు విడిచిపెడితే ఎలా? అసలు మన ఆత్మ నాశనం కావటానికే కారణం ఎవరు? దేహం. దేహం కదండి. ఈ దేహముతో మనిషి ఎన్నో విధాలైనటువంటి పాపాలు చేశాడు. ఈ దేహముతో జరిగించిన ఎన్నో క్రియల వలన దేవుని నామానికి అవమానం జరుగుతుంది. ఈ దేహముతో మనిషి వ్యభిచారం చేస్తున్నాడు. ఈ దేహముతో మనిషి నేరాలు చేస్తున్నాడు. ఈ దేహముతో మనిషి చేయరాని కార్యాలు చేస్తున్నప్పుడు ఈ దేహాన్ని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు. ఆత్మ మాత్రమే వెళుతుంది నరకంలో కనుకుంటున్నారా? దేహము కూడా వెళుతుంది. ఎలా వెళుతుంది? దేహము ఎలా వెళుతుంది? ప్రియులారా, మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవి మనకు అర్థం కాకపోతే మనము చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. దేహము నరకానికి వెళ్ళదు కదా, దేహము మా ఆత్మ మాత్రమే కదా నరకానికి వెళ్ళేది అని అనుకుంటున్నాం. కానీ దేహము కూడా వెళుతుంది. వాక్యాన్ని మనము ఒకసారి పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూడగలిగితే మొదటి వచనం చదవండి ముందు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చాలండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అని అన్నాడు. చూడండి, ఏంటి ఈ నివాసం? ఏంటి ఈ గుడారం? ఏవండి, ఏంటి గుడారం? ఏంటి నివాసం? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. భూమి మీద ఒక గుడారం ఉందట. ఆ గుడారములో మనము నివాసం చేస్తున్నామట. అదే కదా అక్కడ అర్థం. ఇప్పుడు మనమెవరం? గుడారం ఏంటి? మనమెవరు? మనము నివాసం చేస్తున్నాం అన్నాడు కదా. ఏ గుడారములో మనము నివాసం చేస్తున్నాం? ఈ దేహమనే గుడారములో ఆత్మ అనే మనము నివాసం చేస్తున్నాం. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఈ శరీరము, ఈ దేహమనే గుడారములో ఆత్మ అనే మనము నివాసం చేస్తున్నాం. ఒక విషయాన్ని చెబుతున్నాను, మనము అంటే దేహం కాదు, మనము అంటే ఆత్మ. మనము అంటే దేహం కాదండి, మనము అంటే దేహం కాదు, మనమంటే ఆత్మ. ఆత్మకు పెట్టబడిన పేరది, శరీరానికి కాదు పెట్టబడింది. మీకు అర్థం అవటానికి ఒక విషయాన్ని చెబుతున్నాను. ఒక మనిషి చనిపోతాడు. ఒక మనిషి చనిపోయినప్పుడు మనమందరము చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటాం? ఆయన ఇక మన మధ్యలో లేడు, వెళ్ళిపోయాడు అని అంటాం. మరి అక్కడ దేహం ఉందిగా, అక్కడ దేహం ఉంది కదా, అక్కడ శవం ఉంది కదా, చనిపోయిన శవం ఉంది కదా. మరి ఇక్కడే ఉన్నాడు కదా ఈయన అని మనం అనుకుంటామా? ఆ శవంను చూసి ఇక్కడే ఉన్నాడుగా, ఎక్కడికి పోలేదుగా అనుకుంటామా? అనుకోం. అక్కడ ఉన్నది శవం, ఆత్మ వెళ్ళిపోయింది. కాబట్టి ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, రతన్ రాజు గారు చనిపోయాడు అంటారు. నా దేహం దగ్గరకు వస్తారు, నా దేహాన్ని చూస్తారు, నా ముఖాన్ని చూస్తారు, నా బాడీని చూస్తారు, అక్కడ పడుకోబెట్టిన బాడీని చూస్తారు. చూసిన తర్వాత ఇక ఆయన లేడు, రతన్ రాజు గారు ఇక లేడు అని అంటారు. మరి అక్కడ పడుకోబెట్టబడిన దేహం ఏంటి? మరి ఎవరిదది? ఎవరిదది? ప్రియులారా గమనించండి, దేహానికి కాదు మన పేరు, దేహములో నివాసము చేస్తున్న ఆత్మకు మాత్రమే మన పేరు. కాబట్టి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మనము ఫలానా వ్యక్తి వెళ్ళిపోయాడు, లేడు, చనిపోయాడు అని అంటాం, దేహానికి కాదు.
కాబట్టి ఇప్పుడు వాక్యం వింటున్న మనం గుర్తించండి, ఇక్కడ మన గుడారమైన ఈ నివాసం, పేతురు రాసిన పత్రికలో అనుకుంటాను ఒక మాట చూడండి. అక్కడ పేతురు గారు చనిపోయే ముందు ఒక చక్కని మాట ఆయన మాట్లాడుతున్నాడండి. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి విషయాలను ఒకసారి మనము ఆలోచన చేద్దాం. పేతురు గారు రాసినటువంటి, ప్రియులారా, రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి మనము చదువుకుందాం. 13. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. ఏమంటున్నాడండి పేతురు గారు? పేతురు గారు ఏమంటున్నాడు? నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అంటున్నాడు. అంటే నేను చనిపోయే రోజు వస్తుంది, త్వరగా నేను మరణించబోతున్నాను, నా గుడారమును నా ఆత్మ అంటే నేను ఏం చేయబోతున్నాను? విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మళ్ళీ అక్కడ చూడండి, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చూడండి, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అంటే ఈ దేహం అనే గుడారాన్ని, ఆత్మ అనే నేను త్వరగా ఏం చేయబోతున్నాను? కాబట్టి గుడారము అంటే దేహం, ఆత్మ అంటే మనం. ఇది మనం తెలుసుకోవాలి. మనమంటే దేహం కాదు, మనమంటే ఆత్మ. గుడారం అంటే ఏంటి చెప్పండి? నివాస స్థలం. ప్రియులారా, అదే దేహం. అందుకే ఇక్కడ నా గుడారమును నేను త్వరగా ఏం చేయాలి? విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అని అంటున్నాడు. ఏమండి, మనకు కూడా తెలుసుగా, మన గుడారాన్ని ఏదో ఒక రోజున మనం ఏం చేస్తాం? మనం కూడా విడిచిపెట్టాలి. మన గుడారాన్ని ఏదో ఒక రోజున మనం కూడా విడిచిపెడతాం. గ్రహించండి, విడిచిపెట్టవలసినని వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం, నేను ఈ గుడారములో ఉన్నంత కాలం అంటున్నాడేంటి? అవును, మనము ఈ గుడారము, దేహమనే గుడారములు ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అని ప్రియులారా, తాను చనిపోబోతున్న ముందు అతడు, ఇక నేను చనిపోబోతున్నాను అనే సంగతికి ముందు అతడు ఈ సంగతులు వ్రాస్తున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. కాబట్టి నేను అంటే ఎప్పుడు దేహం అనుకోకండి, నేను అంటే ఏంటి చెప్పండి? ఆత్మ. అయితే ఇప్పుడు ప్రియులారా, వాక్యము వింటున్నటువంటి మనం, ఈ గుడారము శిథిలమైపోతుందట. ఈ గుడారం ఏమైపోతుందట? శిథిలమైపోతుంది కదా. శిథిలమైపోయే ఈ గుడారము విషయంలో ఇంకా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమండి, ఆత్మకు కదా కావలసింది. మరి ఎందుకు ఈ గుడారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి? రండి, మళ్ళీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, అది శిథిలమైపోతుంది అని అన్నాడు. తర్వాత ఏమన్నాడో ఒక్కసారి చూద్దాము రండి. 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం, ఈ దేహములో నివసించునంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇక్కడ మీరు బాగా గమనించాలండి ఈ మాటలు. గుడారము శిథిలమైపోతుందన్నాడు మొదటి వచనంలో, బాగుంది.
శిథిలమైపోతుంది కదా. శిథిలమైపోయే ఈ గుడారములో జరిగించిన ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తుందంటున్నాడా? మరి లెక్కలోకి వచ్చినప్పుడు అది ప్రతిఫలం అనుభవించాలి కదా. మరి ఏది? శిథిలమైపోయినటువంటి దేహం ఇంకా ఎక్కడ ప్రియులారా? అది ఆ దేహముతో జరిగించిన ప్రతి దానికి ప్రతిఫలం ఎలా అనుభవిస్తాం మనం? అందుకే ప్రియులారా, దేహము కూడా నరకములో వేయబడుతుంది అనే విషయాన్ని ప్రియులారా ఇక్కడ మెన్షన్ చేశాడు మత్తయి సువార్తలో. ఎవరు చెబుతున్న మాటలవి? స్వయాన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలే. మరి ఈ మాటలు మనము నమ్మాలా వద్దా? తప్పనిసరిగా నమ్మాలి. అయితే దీనికి ఆధారాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథములో. అయితే ఒక విషయాన్ని మనము చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఏమన్నాడో చూద్దాం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని అన్నాడు. అంటే ఉన్న దేహాన్ని ఎలా మారుస్తాడట? మహిమ గల దేహముగా మారుస్తాడు. ప్రియులారా, బాగా గమనించాలి ఈ మాటలు. దేహమును ఎలా మారుస్తాడు అంటే, భూమి మీద ఉన్న దేహాన్ని పరలోకములోను లేక నరకములోను నివాసము చేసే దేహాలుగా మార్చుతాడు. ఎలా అనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, బాగా ఆలోచించండి ఈ మాటలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము నుండి మనము చదువుకుందాం. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా అంటే క్షయమైపోయే శరీరముగా విత్తబడుతున్న ఈ శరీరమే మళ్ళీ ఎలా లేస్తుందట? క్షయము కాని శరీరముగా ప్రియులారా లేపబడుతుందట. అంటే ఏ విధము చేతనైన దేహం ఏమవుతుంది? లేపబడాలి. అందుకే సమాధులలో ఉన్న వారందరూ మేలుకొనెదరు అన్నాడే. ఎందుకన్నాడు ఆ మాట? ఒకవేళ దేహముతో పని లేకపోతే, ఈ ఆత్మలతోనే పని అయితే ఇంకా దేహం ఎందుకు? సమాధులు ఎందుకు? సమాధుల్లో నుండి లేవటం ఎందుకు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద బ్రతకటానికి మట్టి శరీరముతో ఉన్నటువంటి ఈ దేహం మట్టి అయిపోయింది. కానీ ఈసారి క్షయమైపోయిన ఈ దేహం ఎలా లేపబడుతుందన్నాడు? అక్షయమైనది. అంటే ఇక క్షయము కానిది. మీకు అర్థం అవటానికి ఒక విషయాన్ని చెబుతాను. గొంగళి పురుగు మనందరికీ తెలుసు. గొంగళి పురుగు ప్రియులారా, అది గూడు కట్టుకుని ఏంగా మారుతుంది? సీతాకోక చిలుకగా మారుతుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. శరీరం ఒకటేనా? ఏవండి, శరీరము ఒక్కటేనా? అదే శరీరము ఏం చేయబడింది? క్రింద ప్రాకేటువంటి గొంగళి పురుగు పైకి ఎగిరేటువంటి విధానంగా మార్చబడింది. అదే శరీరం ప్రియులారా. ఆ శరీరమే అది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఒక శరీరం అది. కానీ అది గూడు కట్టుకున్న తర్వాత దాని శరీరము ఎగిరే శరీరముగా మార్చబడింది. గమనిస్తున్నారా? అలాగే ఎందుకంటే భూమి మీద ప్రాకే గొంగళి పురుగు ఎగరలేదు. ఎగురుతుందా? ఎగరలేదు. అదే ఒక మూలకు వెళ్ళి గూడు కట్టుకొని కొన్ని దశలు మారి, లార్వా ప్యూపా అనేటువంటి దశలు గుండా మారి, అది సీతాకోక చిలుకగా మారి, గొంగళి పురుగు ఏ విధంగా బయటకొచ్చి ఎగిరి ఆనందంగా కనబడుతుందో
అలాగే శిథిలమైపోయిన ఈ దేహం మట్టిలో శిథిలమైపోయిందని మనం అనుకుంటున్నాము, కానీ ఈ దేహముతో జరిగించిన దానికి ప్రతీకారము ఇది అనుభవించాలి గనక ఇది క్షయమైనటువంటి శరీరమే, కానీ తిరిగి లేపబడేటప్పుడు ఎలా లేపబడుతుంది? కింద చదవండి, ఇంకంటాడు, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని అంటాడు. ఇక అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ప్రియులారా. ఇక ఆ తరువాత ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఇక రాకడ వచ్చినప్పుడు భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి వారి దేహాలు కూడా మార్చబడతాయి. ఒకసారి కింద చదవండి, వాక్యములో 53వ వచనం, 51వ వచనం నుండి చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగాని మనమందరము మార్పు పొందుతాం. మార్పు పొందుతాం అంటే ఏంటి? మార్పు పొందేది మళ్ళీ మారు మనసు పొందటమా? దేహము మార్పు పొందుదము, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము, క్షయమైన ఈ శరీరము ఏం ధరించుకోవాలట? ఈ శరీరమేనా? ఈ శరీరమే ఏం దాల్చుకుంటుంది? అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు. ప్రియులారా, మీరు బాగా గమనించండి. దేవుని వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. దేహముతో ఇన్ని పాపాలు చేస్తే దేవుడు ఎందుకు విడిచిపెడతాడు ఈ దేహాన్ని? కానీ ప్రియులారా, క్షయము కాని దేహముగా ఎందుకు మారుస్తున్నాడంటే, క్షయము కాని అక్షయమైన దేహంగా ఎందుకు మారుస్తున్నాడంటే, ఒకవేళ ఇది మట్టి శరీరమే ఒకవేళ తీసుకొని వెళ్ళి నరకంలో వేశాడనుకో, ఏమైపోతుంది? ఇది మసైపోతుంది కదా. ఎన్నడూ కూడా అది కాలుతూనే ఉండాలి, బాధ అనుభవిస్తూనే ఉండాలి తప్ప అది క్షయము మాత్రం కాకూడదు. కాబట్టి దేహమును ఆత్మను రెండు కూడా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నరకానికి వెళ్ళిపోవాలి. అందుకే తీర్పు. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఏం జరుగుతుందండి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనము బాగా ఆలోచన చేద్దామండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రిక దేవుని వాక్యములో మనము చూడగలిగితే 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకములో నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం చేసుకోనండి. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము అనంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట
లేస్తారా? ఏవండి, క్రీస్తునందుండి మృతులయ్యారు కదా, వాళ్ళు లేస్తారా? లేస్తారు. అదేంటండి మరి వీళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? చనిపోయిన తర్వాత క్రీస్తునందు చనిపోయిన వారి ఆత్మలు పరదైసులో ఉన్నాయి కదా. పరదైసులో ఉన్నారు కదా, పరదైసులో నుండి తీసుకురావచ్చు కదా డైరెక్ట్గా. మళ్ళీ లేపటం ఎందుకు వీళ్ళని? ఆత్మే నరకంలో కాలిపోయే లెక్క అయితే, ఆత్మే ప్రియులారా నా భయంకరమైనటువంటి శిక్ష అనుభవించేదైతే, మళ్ళీ వీళ్ళని లేపాల్సిన అవసరం ఏముంది? రెండు రావాలి. కాకపోతే ఏంటంటే ఆ దేహమే మార్పు చెందుతుంది. గమనించండి ప్రియులారా, ఆ దేహమే మార్పు చెందుతుంది. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు చనిపోయాడండి, సమాధి చేయబడ్డాడండి. తిరిగి లేచినప్పుడు సమాధిలో ఉన్నాడు ఆయన. మూడవ దినాన తిరిగి లేచినప్పుడు ఆయన శవం ఉందా? లేదు కదా, తిరిగి లేచాడు కదా. లేచిన ప్రభువు తలుపులు వేయబడి ఉండగా శిష్యులున్న గదిలోకి వచ్చాడా? రాలేదా? అదేంటి? పాతి పెట్టబడినప్పుడు దేహం వేరుగా, పాతి పెట్టబడినప్పుడు దేహం ఏ దేహం? క్షయమైపోయే దేహం. తిరిగి లేచేటప్పటికి ఆ దేహం ఏమైపోయింది కదా. పాతి పెట్టబడినటువంటి దేహముతోని యేసు ప్రభు లేచుంటే తలుపులు వేసి ఉండగా శిష్యులు గదిలోనికి వెళ్ళేవాడా? వెళ్ళేవాడు కాదు కదా. మరి తలుపులు వేయబడి ఉండగా లోపలికి వెళ్ళాడు అని అంటే అది ఏ శరీరముగా మార్చబడింది? అక్షయ శరీరముగా మార్చబడింది. అందుచేత ప్రతి ఒక్కరూ లేపబడతారు. ఏవండి, ఒక్కసారి మళ్ళీ మనందరికీ తెలిసిన మాట యోహాను సువార్తలోనికి రండి. ప్రియులారా, వాక్యము చాలా గొప్పదండి. ఎన్నో సంగతులు ప్రియులారా మనం నేర్చుకోవచ్చండి. వాక్యాన్ని సరైన విధానములు మనం అర్థం చేసుకుంటే. వాక్య భాగములో నుండి మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు మనము చూద్దాం. 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఎవరి శబ్దం వింటారట? ఎక్కడున్న వాళ్ళు? ఏంటి, సమాధుల్లో ఉన్నారా? సమాధుల్లో ఉన్నారా? ఆయన శబ్దం వింటున్నారేంటి? ఆయన శబ్దం విని ఏం చేస్తున్నారట? బయటకు వస్తున్నారా? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వస్తున్నారా? బయటికి వస్తున్నారు. ఎక్కడున్న వాళ్ళు? సమాధులలో ఉన్నవారు. శిథిలమైపోయిందిలే, ఇంకేమి లేదులే, దానికి అంత అయిపోయింది అనుకుంటున్నారా? శిథిలము కావటం కాదది. మట్టిలో నుండి ఎలాగొచ్చిందో ఆ దేహం మట్టిలో దాచిపెట్టాడు దేవుడు. ఒకవేళ పెట్టిన శవం పెట్టినట్టుగానే ఉందనుకోనండి, ఎన్ని శవాలను పాతి పెట్టాలిక? అట్టాగే ఉంటే ఎన్ని శవాలు? ఏమండి, ఇక అప్పుడు మనిషి జీవితంలో నివాసం చేయటానికి భూమి ఉండదు. భూమి మొత్తం దేంతో నిండిపోద్ది? ఇక సమాధులతోనే నిండిపోద్ది. గ్రహించండి, దేవుడు ఏ విధంగా ఆయన తల్లి గర్భములో ప్రియులార మనకు శరీరమును ఏర్పాటు చేసేటప్పుడు ఆయన ఏ విధంగా ఒక కణాన్ని తీసుకున్నాడో, ఇప్పుడు శిథిలమైపోయిన తర్వాత కూడా మన కణాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఈ యొక్క భూమిలో దాచిపెడతాడు. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి లేవాలి కనుక. శిథిలమైపోయింది అనుకుంటున్నాం మనం, శిథిలమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, కానీ మట్టిలో మాత్రం అది అలాగే ఉండాలి. యేసుక్రీస్తు రాకడ వరకు అలాగే ఉండాలి. ఆయన శబ్దం వినాలి. ఇదిగో ఇప్పుడు ఆ శబ్దం విన్న వాళ్ళంతా తిరిగి ఎక్కడికి రావాలి? బయటికి రావాలి కదండి. యేసుక్రీస్తు చనిపోయాడండి,
యేసుక్రీస్తు శిలువ మీద ఆయన మరణిస్తూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చనిపోయాడు. చనిపోయినప్పుడు దేవాలయపు తెర రెండుగా చిరిగింది, భూకంపం వచ్చింది. సమాధులలో ఉన్న వారందరూ లేచారా? లేచినటువంటి వాళ్ళంతా బయటకు వచ్చారా? బయటకు వచ్చిన వాళ్ళంతా యెరూషలేముకి వెళ్ళారా? అనేకులు కనపడ్డారా? ఏ దేహాలతో? అక్షయమైన దేహాలతో కనపడ్డారు కదా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్న ఈ వచనం ఎంత ఉన్నతమైనటువంటి విషయాలు ప్రభు తెలియపరుస్తున్నాడో ఆలోచించండి. మీ దేహముతో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీరు ప్రతిదండన అనుభవించాలి. కాబట్టి ఆత్మ మాత్రమే కాలిపోతుంది అని అనుకోకండి, దేహము కూడా కాలిపోతుంది. దేహము ఉండబట్టే కదా. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతున్నానండి. దేవుని వాక్య భాగములో మనం పరిశీలన చేసినట్లయితే లాజరు ధనవంతుని చరిత్ర మనకు తెలుసండి. ధనవంతుడు ఎక్కడ కనబడుతున్నాడు? పాతాళములో కనబడుతున్నాడు. దరిద్రుడైన లాజరు ఎక్కడ కనబడుతున్నాడు? అబ్రహాము రొమ్మున పరదైసులో ఉన్నారు. రేపు వీళ్ళు కూడా బయటకు వస్తారా? యేసు ప్రభు రెండవ రాకడలో తప్పకుండా రావాలి. హేబేలు దగ్గర నుంచి. అమ్మో, హేబేలు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1000 సంవత్సరాలు అవుతుంది కదండి. ఆయన కూడా వస్తాడా? రావాలి. అంటే ఇంతకాలము ఆయన యొక్క దేహము దాచబడిందా? దాచబడింది. ఏవండి, ప్రభు అంటే మరి అదే గొప్పవాడు, శక్తిమంతుడు, ఉన్నతుడు. దేవుణ్ణి దేవుడిగా మనము ఎందుకు ప్రియులారా ఈ లోకములో అంత ఉన్నతంగా మనము గుర్తించలేకపోతున్నామంటే, మనుషులు భూమి మీద కేవలం చిన్న చిన్న విషయాల్లో దేవుణ్ణి ప్రియులారా జ్ఞాపకం చేసుకున్నారు కానీ అసలు ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమేంటో, ఆయన ఉన్నతమైన స్థితి ఏంటో అర్థం కావట్లేదు మనిషికి. కాబట్టి సమాధులలో ఉన్న వారంతా బయటికి వస్తారు. ఎలాగంటే ప్రకృతి సంబంధంగా విత్తబడ్డారు. ఎలా వస్తారు బయటికి? ఆత్మ సంబంధులుగా వస్తారు. వారు ప్రియులర క్షయమైన శరీరముగా విత్తబడ్డారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అక్షయ శరీరముగా ప్రియులర బయటకు వస్తారు. మర్త్యమైన దానిగా వారు ప్రియులర విత్తబడ్డారు. అమర్త్యతను ధరించుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట అది. మీరు దేహమును మాత్రమే చంపేవానికి భయపడకండి, దేహమును ఆత్మను నరకములో నశింపచేయువానికి మిక్కిలి భయపడమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేనికి భయపడాలి? ఈ దేహాన్ని చంపుతామన్న వారికి భయపడాలా, లేక ఈ దేహాన్ని చంపేవానికి భయపడాలా? ఈ దేహమును ఈ ఆత్మను నరకములో నశింపచేసేవానికి భయపడాలా మనం? శరీరమును లేక దేహమును ఆత్మను నరకములో పడవేసేవానికి భయపడాలి. కాబట్టి దేహాన్ని చంపుతారేమోనని ఆ తోడేళ్ల లాంటి మనుషుల మధ్యలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడవలసింది దేవునికి, మిక్కిలి భయపడవలసింది దేవునికి. మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క యెరూషలేములో అక్కడ క్రింద రాస్తాడు, 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడటం మీరు చూస్తున్నారు. అంటే ఒక కాసుకు 2 పిచ్చుకలు కొనుక్కుంటున్నారు వాళ్ళు. ప్రియులారా, ఆనాటి దినాలలో పిచ్చుకలను వ్యాపారముగా వాళ్ళు అమ్మేవాళ్ళు. కొంతమంది పెంచుకునేవాళ్ళు, కొంతమంది పిచ్చుకల యొక్క మాంసాన్ని తినేవాళ్ళు, అనేక రకాలైనటువంటి వాటికి ఉపయోగించేవారు. అందుకని 2 పిచ్చుకలను ఒక కాసుకి ఏం చేస్తున్నారు? వారు కొనుక్కుంటున్నారు, అమ్మబడుతున్నాయి. ఇవన్నీ మీకు తెలుసు కదా. అయినా ఒక విషయం, ఒక్క పిచ్చుక నేలన పడాలంటే నా సెలవు కావాలయ్యా. వాళ్ళు కొనుక్కున్నా, వాళ్ళ స్వాధీనములో ఉన్నా, అది వాళ్ళ స్వాధీనములో అది పని జరిగించినా, అది నేల పడాలంటే కింద చదవండి, ఆ మాటలు చదవండి. 29వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైన నేల పడదు. అంటే ఇప్పుడు కొనుక్కున్న వాడి యొక్క ఆధీనంలో ఉన్నాయా ఈ పిచ్చుకలు? సృష్టించిన వాని సృష్టికర్త ఆధీనంలో ఉన్నాయా? సృష్టికర్త ఆధీనంలో ఉన్నాయండి.
ప్రియులారా, ఆలోచించారా? అంటే ఆ పిచ్చుక నేల పడాలి అని అంటే ఇదిగో కొనుక్కున్న వాడి చేతిలో లేదది. ఎవరి చేతిలో ఉంది? అది దేవుని చేతిలో ఉంది. ఆ పిచ్చుక చంపబడాలి అని అంటే అది ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క సెలవు. లేదు, ఒకవేళ వాడి చేతిలో నుండి బయటికి తీసుకురావండి, దేవుడు తీసుకొస్తాడు, తీసుకురాడా? చెప్పండి. తప్పకుండా తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయనే సమస్తమునకు అధికారి. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు అని మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకని మిమ్మల్ని నేను ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నానో తెలుసా? మీరెంతగా పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కదా. మీ పిచ్చుకల కంటే శ్రేష్ఠులైనటువంటి మీ విషయంలో నేను ఎంత జాగ్రత్త తీసుకుంటున్నానో తెలుసా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి అని అంటున్నాడు. నా సెలవు లేకుండా ఒక్క వెంట్రుకు కూడా మీ దగ్గర ఉన్న ఒక్క వెంట్రుకు కూడా రాల్చేవాడెవడు లేడు. నా సెలవు ఉంటుంది. ఒక్క వెంట్రుక రాలాలంటే ఎవరి సెలవు ఉండాలట? అదే చెబుతున్నాడు అక్కడ. నా సెలవు లేక. చదవండి కింద ఏమంటున్నాడు చూడండి, 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ప్రశ్న అడుగుతున్నా, బాగా వినండి అందరూ. మీ తల వెంట్రుకలు ఎప్పుడన్నా మీరు లెక్కించుకున్నారా? మేము లెక్కించుకున్నామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి, తల ఊడిపోతుంటే బాధపడేవాళ్ళు ఉన్నారు, కానీ ఏమండి తలలో ఉన్న వెంట్రుకలు ఊడిపోతుంటే బాధపడేవాళ్ళు ఉన్నారు. మాటికి అద్దం దగ్గర చూసుకొని తల ఏంటి అయిపోతుందని బాధపడేవాళ్ళు ఉన్నారు. ఏనాడైనా నువ్వు ప్రేమించే వెంట్రుకలు, నువ్వు ప్రేమించే తల, నువ్వు దువ్వుకునే తల మాటికి తల చెరిగిపోయిందేమో అన్నట్టుగా నువ్వు ఎప్పుడు ఆ తలను నున్నగా దువ్వుతావే, దానికి నూనె పెడతావు, రకరకాలైన షాంపూలు పెడతావు, దానికి రకరకాలైనటువంటి విధానాలతో దానిని ప్రియులారా ప్రేమిస్తావు కదా నీ తల వెంట్రుకలను. ఏనాడైనా నువ్వు ప్రేమించే నీ తల వెంట్రుకలను లెక్కించుకున్నావా? లెక్కించుకున్నారండి? ఎప్పుడు? చిన్నప్పుడు పుట్టగానే తల్లి ఒడిలో పెట్టుకుని తల నిమురుతూ పాలిస్తూ ఉంటుంది. తల్లి ఏమైనా లెక్కించిందా? మీ అమ్మోళ్ళని అడగండి. కానీ ఈ రోజున భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రజల యొక్క తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఒక్కొక్కళ్ళ తలలో దేవుడు లెక్క చెప్పగలడు. అడుగు, ప్రభువా నా తల వెంట్రుకలు ఎన్నయ్యా అని అడుగుతావా? ఏమండి, ఎందుకంటే ఈ మధ్య ఇటువంటివి కూడా బాగా వైరల్ అయిపోయినాయి కదా. క్రైస్తవ్యం అంటే క్రైస్తవ్యంలో ఇవి చాలా వైరల్ అయిపోయినాయండి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంటే దేవుడు మన ఎడల తీసుకునేటువంటి తన బిడ్డల ఎడల, లేక తనను పంపేవారి ఎడల, తన పని జరిగించేవారి ఎడల ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే, ఆయన నమ్మకస్తులైన వారి విషయంలో తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. ఒక్క తల వెంట్రుక కూడా రాలదంటే ఇంకా నీ శరీరానికి ఏది సంభవించినా ప్రియులారా అది ఎవరి సెలవు ప్రకారమే జరుగుతుంది? దేవుని సెలవు ప్రకారమే జరుగుతుంది. మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు ప్రియులారా. ఎందుకంటే లెక్కించాను, నేను లెక్కించి పెట్టాను. రాలాలంటే నా సెలవు కావాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డల యొక్క జీవితాలలో తల వెంట్రుకలు రాలిపోతున్నాయని బాధపడకండి. రాలిపోతున్నాయి అంటే ఎవరు సెలవిచ్చారు? సెలవిచ్చాడండి. మళ్ళీ అవి మొలవాలన్నా ఎవరు సెలవు ఇవ్వాలి? రావాలన్నా. ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా, ఎన్నో రకరకాలైనటువంటి వెంట్రుకలు రావటానికి, వెంట్రుకలు పెరగటానికి రకరకాలైనటువంటి మందులు, ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి క్రీములు, ఎన్నో రకాల ఆయిల్స్ ఈరోజు అమ్ముడుపోతున్నాయి. ఏమి రావాలని? ఒకవేళ రాసుకున్నా ఆ వెంట్రుకలు రావాలన్నా, ఆ వెంట్రుకలు ప్రియులారా ఇదిగో ఎంత విధానములో అవి విస్తరించాలన్నా దేవుని దేహం ఇది, దేవుని చేత నిర్మించబడిన దేహం ప్రియులారా, దేవుని సెలవు కావాలి. గమనిస్తున్నారా? అంటే దేవుడు ఎందుకు ఈ ప్రభు ఈ మాట చెబుతున్నాడంటే, మన ఎడల, తన బిడ్డల ఎడల ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చెప్పటానికి ఈ మాటలు చెబుతున్నాడు. ఈ మాటలు ఆయన చెప్పటానికి ఉద్దేశం అదే. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు
భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే కూడా శ్రేష్టమైన వారు. ఇదిగో, ఎందుకు ఉపయోగము లేని పిచ్చుక విషయంలోనే నా సెలవు లేకున్నది నేల రాలనప్పుడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి, ఒక్కటి కూడా రాలదు నా సెలవు లేకుండా. కాబట్టి మీరు పని జరిగించండి. మీ తలకాయలు తీసేస్తామని వస్తారు, మిమ్మల్ని చంపేస్తామని అంటారు, అయినా భయపడకండి, నా సెలవు కావాలి ఏదైనా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల యొక్క జీవిత విధానాలు మనము చూస్తే, యాకోబు గారిని ఖడ్గముతో చంపేశారు. పేతురు గారిని, యాకోబు గారిని ఒకే సమయంలో పట్టుకున్నారు కదా. పట్టుకున్నప్పుడు ఒకే కాలంలో పట్టుకున్నప్పుడు యాకోబుని ఏం చేశారు? ఖడ్గముతో చంపేశారు. పేతురు గారిని కూడా చంపాలి అనే సమయానికి పస్కా పండుగ వచ్చింది. కనుక పస్కా పండుగలలో ఎవరిని చంపకూడదు కనుక పస్కా పండుగ వెళ్ళిన తర్వాత పేతురుని చంపాలి అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి ఏం చేశారు? చెరసాలలో పడేశారు. ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి పేతురు గారు పస్కా పండుగ తర్వాత ఏమైపోతాడు? వాళ్ళ ఆలోచనల ప్రకారం చంపబడటానికి సిద్ధపడాలి. కానీ దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించి ప్రియులార సంఘ ప్రార్థన విని వారిని చెరసాలలో నుంచి ఏం చేశాడు? బయటికి పేతురు గారిని బయటికి తీసుకొచ్చి ప్రియులార విడిచిపెట్టాడు. అదేంటి, యాకోబు గారేమో చంపబడుతుంటే ప్రభు మౌనంగా ఉన్నాడు, ఖడ్గంతో చంపబడుతుంటే అదే ఖడ్గముతో చంపటానికి సిద్ధపడుతున్నటువంటి పేతురు గారిని ఎందుకు తప్పించాడు? యాకోబు గారిని ఎందుకు చంపనిచ్చాడు? దేవుని సెలవది. ఎవరు ఈ భూమి మీద ప్రియులారా ఉంచాలో ఉంచుతాడు. అది ఒక గొప్ప సాక్ష్యం. ఇదిగో, ప్రభు కోసం హతసాక్షిగా మారటం ఒక గొప్ప సాక్ష్యం. రెండు గొప్ప సాక్ష్యాలు అవి. ప్రియులార, యాకోబు గారు చంపబడటం గొప్ప సాక్ష్యమే ప్రభు కోసం. ఇదిగో, చంపబడటానికి ప్రియులార సిద్ధపడుతున్న పేతురు గారిని బయటికి తీసుకురావటం కూడా అది గొప్ప విషయమే, సాక్ష్యం అది. రెండు అంటే దేనికైనా ఎవరి సెలవు కావాలి చెప్పండి? దేవుని సెలవు కావాలి. పౌలు గారి జీవితంలో ఎన్నోసార్లు చంపటానికి ప్రయత్నం చేశారు. దేవుడు ఏం చేశాడు? పౌలు గారిని తప్పించాడు. ఎందుకు తప్పించాడు? పౌలు గారు ఆనాటి దినాల్లో ప్రజలకి, లోకానికి అవసరం. గ్రహించండి, యేసు ప్రభు వారు ఎన్నోసార్లు ప్రియులారా ఆయన చంపాలనుకున్నారు. కానీ దేవుడు ఎందుకు తప్పించాడు ఆయన్ని? సమయము రావాలి. చంపబడటం ఖాయమే, కానీ సమయానుకూలంగా చంపాలి. అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అదే ఇక్కడ వారిని ధైర్యపరుస్తూ చెబుతూ ఏమన్నాడంటే, చివరికి మనము వాక్యములో 32వ వచనం చదవండి. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. చూడండి, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి అని అంటున్నాడు యేసు ప్రభు వారు. మనుషుల ఎదుట ఏం చేయాలట? మనం ఆయన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఏమండి? ఒప్పుకోవాలంటే ఏంటి? ఆయన సన్నిధిలో నేను ప్రభువుకు సంబంధించిన వాడిని, దేవునికి సంబంధించిన వాడిని, నేను రక్షణ పొందిన వ్యక్తిని, ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తిని నేను అని ప్రజల ఎదుట తన్ను తాను ప్రియుల కనపరుచుకోవటానికి ఏ విషయంలో కూడా సిగ్గు పడకూడదండి. కొంతమంది సిగ్గుపడతారండి ప్రభువుకు, నేను ప్రభువు నమ్ముకున్నానని చెప్పుకోవటానికి. నేను దేవుని నమ్ముకున్నానండి, నేను ప్రభు బిడ్డనండి, యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డానండి, నేను రక్షించబడ్డానండి, ప్రార్థనకు వెళతానండి అని చెప్పుకోవటానికి కొన్నిసార్లు ప్రజల మధ్యలో ఏం చేస్తారు? కొంతమంది ప్రియులారా ఒప్పుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ హోదా ఏమన్నా పోద్దేమోనని. వాళ్ళకున్నటువంటి ప్రియులారా ఆ హోదా పోతుందేమో, యేసుక్రీస్తు నమ్ము. నేనేమంటానంటే హోదా పోదు, హోదా పెరుగుతుంది. ఎందుకు? నువ్వు ప్రభువుని నమ్ముకొనుట వలన. ప్రియులారా, మన హోదా కాదు అక్కడ కావాల్సింది మనకు. మనం ప్రభు నమ్ముకున్నామా లేదా, మనం ప్రభు బిడ్డలమా కాదా, లోకానికి మనం క్రియల ద్వారా తెలియపరచాలి. ప్రతి చోట మనం ఒప్పుకోవాలి, ధైర్యంగా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే పరలోకంలో తండ్రి ఎదుటికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి పలానా చోట నన్ను ఒప్పుకోలేదు డాడీ
అని యేసు ప్రభు మన మీద ఏం చేస్తాడు? నేరారోపణ చేస్తాడు. కాబట్టి ధైర్యంగా మనం ఒప్పుకోవాలి. కాలేజీకి వెళ్ళావా, అక్కడ నేను దేవుని బిడ్డగా రుజువు చేసుకోవాలి. లేదు ఒక పొలం పనికి వెళ్ళావా, అక్కడ నువ్వు దేవుని బిడ్డగా రుజువు చేసుకోవాలి. లేదు నువ్వు ఉద్యోగంలోకి వెళ్ళావా, ఒక దేవుని నమ్మిన బిడ్డగా అక్కడ రుజువు చేసుకోవాలి. చేసుకోవటానికి ఏమాత్రము సిగ్గు పడకూడదు, ఒప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మందిరంలో ఇంత ధైర్యంగా ఉన్న మనం ప్రజల మధ్యలో ప్రియులారా ఇదే ధైర్యము కలిగిన వారిగా, ఇదే ప్రభువుని కలిగిన వారిగా, ఇదే ప్రభువును అనుసరించే వారిగా ప్రజల ఎదుట కనపడాలి. అదే ఒప్పుకోవటం అంటే. ఎవరైతే ప్రజల ఎదుట దేవుణ్ణి ఒప్పుకుంటారో, ప్రభువును ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు నా రక్షకుడుగా వాళ్ళు ప్రియులారా వారి క్రియలను బయలుపరుచుకుంటారో, యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోకంలో తండ్రి ఎదుట కూడా నేను నిన్నేం చేస్తాను? ఒప్పుకుంటానయ్యా. నానా ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా నా యొక్క విషయంలో సిగ్గుపడలేదు. నన్ను ఒప్పుకున్నాడు, నన్ను చూపించాడు, నా క్రియలు జరిగించాడు, వాళ్ళ మధ్యలో నా ప్రభావాన్ని వారికి తెలియచేశాడు. కాబట్టి ఈ వ్యక్తి పరలోకానికి అర్హుడే అని యేసుక్రీస్తు వారు మన గురించి ఆ రోజు చెప్పాలి. ఒకవేళ అక్కడేమన్నాడు? ఒప్పుకోకపోతే, మనుషుల ఎదుట నన్ను ఎవడు ఎరుగననునో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను కూడా ఎరుగనందును. చూసారా, ఇక్కడ మనము సిగ్గుపడుతూ ప్రభు విషయంలో ధైర్యంగా మనం ఉండలేక, ప్రియులారా మనము ప్రభువును ఒప్పుకోకపోతే పరలోకంలో కూడా తండ్రి ఎదుట ప్రియులారా ఆయన మనల్ని ఏం చేయడు చెప్పండి? ఒప్పుకోడు. అందుకే మనము యేసుక్రీస్తును ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? 1-2 వచనాలు మీకు చూపిస్తాను రండి. ఎలా ఒప్పుకోవాలి వాక్యములో మనము చూస్తే, ప్రియులార యోహాను సువార్త ఆయన్ని యేసుక్రీస్తును ఎలా ఒప్పుకోవాలి? దేవుని వాక్యములో 20వ అధ్యాయము దేవుని వాక్యములో 31వ వచనాన్ని చదువుకుందాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనము ఒప్పుకోవాలి, నమ్మాలి. మనం ఆ మాటకు మరొక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. వాక్యములో యోహాను గారు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 2వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రిక, క్షమించండి 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? 2వ అధ్యాయములోనికి రండి. 2వ అధ్యాయములోనికి 22వ వచనం చదవండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరెవరిని ఒప్పుకోవాలట? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదనుకో వాడే ఎవరు? క్రీస్తు విరోధి అని అన్నాడు చూడండి. క్రీస్తు విరోధి కింద అన్నాడు, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. ఏమండి, కుమారుని ఒప్పుకొనని వాడు ఎవరిని అంగీకరించని వాడు కాదు, తండ్రిని అంగీకరించని వాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. చూసారా, తండ్రికి కుమారునికి ఎంత లింక్ ఉందో. కాబట్టి కుమారుణ్ణి ఒప్పుకునేవాడు తండ్రిని ఒప్పుకుంటాడు, కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని ఒప్పుకోడు కదా. చూడండి, ఇంకొక మాట దైవ గ్రంథములు మనము చూడగలిగితే, అదే యోహాను గారు రాసినటువంటి ప్రియులారా 2వ పత్రిక వాక్యములో మనము చూద్దామండి. 2వ పత్రిక దేవుని వాక్యములో నుండి 7వ వచనాన్ని మనము చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరధారై వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నాడు. అట్టివాడే వంచకుడును
క్రీస్తు విరోధియునై ఉన్నాడు. 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచియుండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ప్రియులారా, ఇక్కడ 2 విషయాలు నేను మీకు చూపించాను. ఒకటి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మటం, మరొకటి నమ్మిన మనము ఆయనను ఒప్పుకోవటం. గ్రహించారా? ఏమని నమ్మాలి, ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మాలి, దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అని అన్నాడు. చూడండి, ఒప్పుకోవాలి. ఎక్కడా ప్రియులారా? ఎక్కడా? మనుషుల ఎదుట. మనుషుల ఎదుట ఆయన నమ్మిన నీవు ఆయన్ని ఒప్పుకోవాలి. ఆయన్ని ఒప్పుకోవాలి. ఎవరు మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకోరో పరలోకములో యేసు ప్రభువారు మన గురించి తండ్రికి చెబుతాడు, భూమి మీద పలానా చోట ఈయన నన్ను ఒప్పుకోలేదు నాన్న, భూమి మీద ఇదిగో పలానా చోట నన్ను ఒప్పుకున్నాడు అని. అంటే ఎంతగా ప్రియులారా ధైర్యాన్ని నూరిపోసి పంపుతున్నాడో చూడండి వాళ్ళని. మీరు దేనికి భయపడకండి, ఇదిగో మీరు భయపడవలసి వస్తే ఒకనికే భయపడండి, ఆత్మను దేహమును రెండిటిని నరకంలో పడేవేసే వానికి మిక్కిలి ఆయనకే భయపడండి. మీరు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. పిచ్చుకల సంగతి మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా ఈ ప్రాంతంలో. కాబట్టి వాటికంటే శ్రేష్ఠులైన మీరు, మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి, కాబట్టి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అని తన శిష్యులకు చెప్పి పంపిస్తూ, మీరు వెళ్ళిన ప్రతి చోట నెల్లా నన్ను ఒప్పుకోండి, పరలోకంలో నేను మిమ్మును ఒప్పుకుంటాను. నన్ను ఒప్పుకోలేదనుకోండి, పరలోకంలో కూడా నేను మిమ్ములను ఒప్పుకోనంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని వాక్యమును వింటున్న మనము యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఎన్ని మాటలు చెప్పి పంపిస్తున్నాడండి పరిచర్యకు. ఎన్ని సంగతులు చెప్పి పంపిస్తున్నాడో చూడండి. మీరు నా దగ్గరకు వచ్చారు కదా, నేను పిలిచాను కదా, కాబట్టి నా శిష్యులుగా మారారు కదా, ఇక వెళ్ళండి అన్నాడా? నేర్పి పంపిస్తున్నాడా? ట్రైనింగ్ ఇస్తున్నాడా? నేర్పిస్తున్నాడా? మరి వాళ్ళు కూడా కూర్చొని నేర్చుకుంటున్నారా ఆయన దగ్గర? అవునండి. వాళ్ళకి ఏ విధంగా ఉండాలో చెబుతున్నాడు, ఏ విధంగా మీరు మరి బ్రతకాలో చెబుతున్నాడు, ఏ విధమైన ప్రకటనలు చేయాలో చెబుతున్నాడు, ఏ విధంగా మనుషుల దగ్గర ఉండాలో చెబుతున్నాడు. అన్నీ చెప్పి అప్పుడు వారిని పంపిస్తున్నాడు. ప్రియులారా, గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వాళ్ళకి అర్థం కాకపోతే బయటికి వెళ్ళి ఏం చెబుతారండి వీళ్ళు? బయటికి వెళ్ళి ఏం చెబుతారు? వాళ్ళు తెలియకుండా వెళ్ళి తెలియని మాటలు చెబితే దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ప్రజలను త్రోవలో నడిపిస్తారు. అందుకే పంపించేది నశించిపోతున్న ఇశ్రాయేలీల మధ్యకైనా వాళ్ళకి నేర్పించి పంపిస్తున్నాడండి. ప్రియులారా, కనుక దేవుని వాక్యము వింటున్న మనం అతి ప్రాముఖ్యంగా ఈ లోకములో దేవుని కోసం బ్రతుకుతున్నాం, ప్రభు నమ్ముకుని బ్రతుకుతున్నాం, ప్రభుని ఎరిగిన వారిగా బ్రతుకుతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రభు విషయంలో ఒప్పుకోవటానికి ఏమాత్రము సిగ్గు పడవద్దు. ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. మనకు తెలిసిన విషయాలన్నీ ప్రియులారా లోకములో చెప్పటానికి ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. మన పక్షంగా ప్రభు ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా నేల రాలదు. మనము భయపడవలసింది ఒకనికి, మన దేహమును మన ఆత్మను ప్రియులారా తీసుకొని వెళ్ళి నరకములో నశింపచేయవానికి మనం భయపడాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఈ రోజున మన స్థితి ఎలాగుంది, మన విధానం ఎలాగుంది ఒక్కసారి ఆలోచించండి. ఒక రోజున పెండ్లి వస్త్రము లేకుండా ఒక వ్యక్తి విందులోకి వచ్చాడు. రాజు చూశాడు. ఆ విందులోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని చూచి అన్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగూ వచ్చావు అని అడిగాడు. పెండ్లి వస్త్రము లేకుండా ఎలాగొచ్చావు?
స్నేహితుడా అని అన్నాడు. అంటే ఆయనకు స్నేహితుడైనప్పటికీ కూడా విందులోనికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? పెండ్లి వస్త్రంతో రావాలి. రాకుండా ఎందుకు వచ్చావు అని అన్నాడు. వాడు మౌనంగా ఉన్నాడు కదా. ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. సరేలే, మాట్లాడలేదులే, మౌనంగా ఉన్నాడులే, ఏదన్నా పొరపాటు చేశాడేమోలే అని వదిలిపెట్టేశాడా? వీరిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో పడవేయండి, అక్కడ పండ్లు కొరుకుటయు అగ్ని ఉంది అని అన్నాడు. కారణం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనకివ్వబడిన రక్షణ సామాన్యమైనది కాదండి. మనకివ్వబడిన రక్షణ ఉన్నతమైన రక్షణ అండి, మహారక్షణ అండి. అది ఉచితంగా ఇచ్చాడండి. ప్రియులారా, ఆ రక్షణ విషయంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఆ రక్షణ పొందిన వారిగా మనం ఎలా జీవిస్తున్నాం, ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆ నరకంలోకి జారిపోకుండా జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ముందుకు వెళదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రోజున ఈ దేహముతో జరిగించిన ప్రతి దానిని బట్టి మనం దేవునికి లెక్క చెప్పాలి. ఈ దేహము శిథిలమైపోతుంది అని మనం ఒకవేళ అనుకుంటే, క్షయమైపోయిన ఈ దేహాన్ని మళ్ళా అక్షయమైన శరీరముగా మార్చి బయటకు తీసుకొస్తాడు ఆయన. ఈ దేహము ఎంత ఘోరంగా ఈ భూమి మీద బ్రతికినప్పుడు దాన్ని శిక్షించకుండా ఎలా వదిలేస్తాడు తండ్రి? ఆలోచించండి ప్రియులారా. కనుక ఈ సమయములో తండ్రి, ఆ నరకములోనికి నేను ప్రవేశించకూడదయ్యా. నా దేహముతో నేను ఏం చేస్తున్నానో అది నీకు తెలుసయ్యా. నా దేహముతో నేను జరిగించే కార్యాలన్నీ నీకు తెలుసయ్యా. అవి లెక్కలోనికి తీసుకొస్తావు నాయనా. ఆ రోజున మీ ఎదుట నిలబడినప్పుడు నిన్ను ఒప్పుకొనిన వాడిగా నేను ఉండలేదేమో, నిన్ను సరైన విధానములో అర్థం చేసుకొని వ్యక్తిగా నేనున్నానేమో. ఆ రోజు నా పరిస్థితి ఏంటయ్యా? నా బ్రతికేంటయ్యా? నా జీవితం ఏంటి నాయన? కాబట్టి నాయన, నీ వాక్యానికి లోబడి ఈ భూమి మీద ఉన్నంత కాలం క్రీస్తును ఒప్పుకుంటూ, క్రీస్తులో నడుస్తూ, క్రీస్తు యొక్క మాటలకు విధేయులమై మేము జీవించటానికి సహాయము చేయండి నాయన. తండ్రిని కుమారుని ఒప్పుకునేవారిగా, ఎక్కడ కూడా భయపడకుండా ప్రకటించేవారిగా, వారి మధ్యలో మేము సాక్షులుగా నిలిచేవారిగా మమ్మల్ని చేయండి ప్రభువని మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన, విలువైన మాటలు మా ప్రభు పలికిన మాటలు మేము ధ్యానించటానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, ఈ లోకములో ప్రతి చిన్న విషయానికి భయపడే మేము దేనికి భయపడాలో మీరు మాకు తెలియచేస్తున్నారు. దేహమును ఆత్మను ఈ రెండింటినీ నరకములో వేసేవానికి మిక్కిలి భయపడమన్నారు. ఆ నరకములో వేసి నశింపచేయవానికి భయపడమన్నారు. అవునయ్యా, ఆ భయము మాలో ఉంటే మేము పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. ఆ భయమే మాలో ఉంటే మేమెక్కడ కూడా నీకు నాయన సిగ్గు తెచ్చే కార్యాలు చెయ్యము నాయన. కాబట్టి మీరు మమ్ములను ఎంతగా కాపాడుతున్నారు, ఎంతగా మా ఎడల బాధ్యత తీసుకుంటున్నారు, అది మేము ఎరిగి నాయన నీ కొరకు బ్రతుకున్నట్లుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రి సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి. నీ వాక్యము చేత నాయన మేము నీలో ప్రభు నాయన సాగిపోవటానికి, బలవంతులుగా ముందుకు వెళ్ళటానికి కృప చూపండి. మీ జ్ఞానముతో నింపండి నాయన. నాయన, మీ సన్నిధిలో ప్రతి బిడ్డను కూడా బలపరిచి మీ యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితముతో నీకు మహిమ తెచ్చేవారిగా, మీ చిత్తములో ప్రభు మేము బ్రతికేవారిగా మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎంతోమంది బిడ్డలు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు, టైఫాయిడ్తో బాధపడుతున్నారు, డెంగీతో బాధపడుతున్నారు. వారందరినీ కూడా మీరు ముట్టండి.
కొంతమంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు, వారిని మీరు దర్శించు నాయన. వారి ఎడల మీ కృప చూపండి. మంచి ట్రీట్మెంట్ నాయన జరిగించుకొని చక్కగా ఆరోగ్యవంతులుగా క్షేమముగా వారు గృహాలకు చేరినట్లు మీ కృప చూపండి నాయన. మీ సన్నిధి కాంతి బిడ్డల మీద ఉంచండి నాయన. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి వేళ మీ మాటలు విన్న మేమందరము కూడా మా యొక్క బ్రతుకులను జాగ్రత్త పరుచుకొని నిత్య జీవాన్ని పొందినట్లుగా నాయన మేమందరము క్రీస్తును ఎదుర్కొనే వారిగా మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము. మా మరణం వరకు, క్రీస్తు రాకడ వరకు యథార్థమైన జీవితాలతో, వాక్య సంబంధమైన ఆలోచనలతో ముందుకు సాగునట్లు కృప చూపమని, బలహీనులను బలపరిచి దీవించి పంపించమని ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.